తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆమె భర్త దృష్టిలో దేవత. వెరీ స్ట్రాంగ్. అమ్మాయి చాలా నాకు దొరికిన దేవత అనుకోవాలి అంతే. అత్తగారికి బంగారు కూడా. తన ఆఫీస్లో పార్టీ ఉందంటే నేను లేకుండా పార్టీ ఏముంటుంది అని అంటే, ఆఫీస్లో పార్టీ ఉంది ముగ్గురం పోతున్నాం అంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అన్న, నువ్వేం రావద్దు ఇంటి దగ్గర ఉండి మేము ముగ్గురం పోతున్నాం అన్నది అంతే. తర్వాత కాల్ ఎత్తలేదు, ఇక ఫోన్ ఎత్తలేదు, చాలా సార్లు చూసిన. అందరూ మంచిదని మెచ్చుకున్న ఆ వ్యక్తిత్వం వెనుక ఎవరికీ కనిపించిన ఏదో ఒక నిశ్శబ్ద పోరాటం జరిగిందా? అందరూ బాగున్నారంటున్న ఈ కథలో ఆమెకు మాత్రం అంత శూన్యం అనిపించడానికి కారణమేంటి? అసలు విజయారెడ్డి మనసులో ఆ క్షణాన ఏం మెదిలింది? ఒంటరితనమే వేధించిందా? ఇంకేమైనా కారణం ఉందా? మంచి ఉద్యోగం, సమాజంలో గౌరవం, ఇలాంటి జీవితం ఎవరికైనా అదృష్టమే. కానీ విజయారెడ్డికి అవేం ప్రశాంతతను ఇవ్వలేదా? బయటి ప్రపంచానికి విజయారెడ్డి జీవితం ఒక కలలా కనిపించవచ్చు, కానీ ఆ కంటి నిండా కనిపించని కన్నీరుంది. అన్నీ ఉన్నా ఆమె మనసులో ఏదో తెలియని శూన్యం గూడుగట్టుకుంది. అందరూ తన చుట్టూ ఉన్నారన్న మాటే కానీ తన బాధను పంచుకోవడానికి ఎవరూ లేరన్న ఆవేదనే ఆమెను మృత్యు వైపు నడిపించింది. భర్త దుబాయ్లో ఉండడంతో కష్టసుఖాలు చెప్పుకోవాల్సిన తోడు పక్కన లేక ఆమె లోపల కుంగిపోయింది. ఆఫీస్లో వందల మంది మధ్య బిజీగా గడిపిన ఇంటికి రాగానే ఆ 4 గోడల మధ్య ఎదురయ్యే నిశ్శబ్దం ఆమెను భయపెట్టింది. ఆఫీస్ ఫైల్స్ పరిష్కరించిన ఆమె తన జీవితంలో ఎదురైన మానసిక చిక్కుముడిని విప్పుకోలేకపోయింది. మనిషికి ఒంటరిగా ఉన్నప్పటి బాధ కంటే అందరూ ఉండి కూడా ఎవరూ లేరన్న భావన కలిగినప్పుడు వచ్చే ఆ ఒంటరితనం చాలా ప్రమాదకరం. ఆ లోన్లీనెస్ ఆమెను నిలువున దహించేసింది. అందుకే హాస్టల్లో ఉన్న పిల్లలను ఇంటికి పిలిపించి వారితో కలిసి తన సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఆ రోజు జనవరి 30, భర్త పుట్టినరోజు ముందు రోజు. ఎవరైనా వేడుకలు చేసుకోవాల్సిన ఆ శుభదినాన విజయశాంతిరెడ్డి ఇల్లంతా విషాదాన్ని నింపేలా చావుని ఎంచుకుంది. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఆత్మహత్య ఏం కాదు, ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగిన ఘాతుకం. భర్త దూరంగా ఉన్నారన్న నిరసన కావచ్చు, లేక తన బాధను ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పాలన్న ఆవేదన కావచ్చు, తన భర్త జీవితాంతం మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి ఆఖరు అడిగేసింది. ఓకే వచ్చేసి తొందరగా అన్నారు. మా బొమ్మకి ఫోన్ చేశాడు, చెప్పలేదు ఫస్ట్. లేదు బావా శాంతి చనిపోయింది. అంతేగా నాకు మైండ్ బ్లాక్లో ఉన్నది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒక 10-2 minutes తర్వాత ముగ్గురు చనిపోయారు అని చెప్పారు. ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదే నాకు తెలియదండి ఏం జరిగిందని. అమ్మాయి మాత్రం వెరీ స్ట్రాంగ్. అమ్మాయి చాలా నాకు దొరికిన దేవత అనుకోవాలి అంతే. ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, పిల్లలు కేరింగ్ చూసుకుంటుంది. ప్రేమ ఎక్కువ, మమ్మీ అంటే పిల్లలకు అంతే. ఇద్దరికి మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు. 27 మాట్లాడింది. ఆమె ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఖచ్చితంగా కొడతా డాడీ ఈసారి ఐఐటి పోతానన్నా. కానీ నార్మల్గా రోజు మాట్లాడేటట్టే మాట్లాడింది. అమ్మాయి ఫోన్ చేసింది, ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచానని చెప్పింది. మా చెర్రి నా తల్లి, చిట్టు తల్లి. మా అబ్బాయి విశాల్ రెడ్డి జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతా. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళే లేరు అంతేనండి. అది బాధగా నేను తీవ్ర కనపడతలే నాకు. చివరిగా ఆ పసి ప్రాణాలు, ఆ పిల్లలకు అమ్మే సర్వస్వం కదా. హాస్టల్ నుండి వచ్చిన పిల్లలు అమ్మతో గడపబోతున్న ఆ సమయమే తమ చివరి ప్రయాణమని ఊహించలేదేమో. నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారో,
ఈ లోకం వారిని ఎలా చూస్తుందో అనే విపరీతమైన ఆందోళనే ఆ తల్లిని ఇంతటి కఠిన నిర్ణయానికి పురిగొల్పింది. అమ్మను కంటికి రెప్పలా నమ్మిన ఆ చిన్నారులు ఆ పట్టాల మీద మృత్యువును కూడా ప్రేమగా ఆహ్వానించారు. ఒక నిండు సంసారం రైలు చక్రాల కింద ఛిద్రమైపోయిన తీరు గుండెల్ని పిండేస్తోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం ఒంటరితనం వేధించిన మరణ శాసనమా, లేక ఈ నిశ్శబ్ద విషాదం వెనుక మరెవ్వరికీ తెలియని బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్న ఆ తల్లిని అంతటి కఠిన నిర్ణయం వైపు నడిపించిన అసలు మిస్టరీ ఏంటి? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. 10:30కే మాట్లాడి 10:30కి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. వెళ్ళిన కానుండి పిల్లలు తీసుకొని పోతున్నా, ఆఫీస్లో పార్టీ ఉందంటే నేను లేకుండా పార్టీ ఏముంటది అని అంటే, ఆఫీస్లో పార్టీ ఉంది ముగ్గురం పోతున్నాం అంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అన్న. నువ్వేం రావద్దు ఇంటి దగ్గర ఉండి మేము ముగ్గురం పోతున్నాం అన్నది అంతే. తర్వాత కాల్ ఎత్తలేదు, ఇక ఫోన్ ఎత్తలేదు, చాలా సార్లు చేసిన అంతే. అంటే మీరు విజయశాంతి మీ మనమడతో కలిసి ఉంటారా? వాళ్ళిద్దరు హాస్టల్లోనే ఉంటారు, మేమిద్దరమే ఉంటాం ఇంట్లో పైన. అంటే ఎప్పుడన్నా ఏమన్నా అస్సలు ఏం చెప్పదు, ఏం లేవు ఆమెకు బాధలు కూడా. పొద్దున 8:30కి తెలిసింది.